ఈ మిథున రాశి అన్నది ఇప్పుడు చాలా బలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సర ప్రారంభంలో రాశి యందే గురువు సంచారం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మే నెలాఖరు వరకు అదే రాశిలో సంచారం జరుగుతుందన్నమాట. అంటే గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క బలాన్ని పెంచే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఈ రాబోయే 5 నెలల్లో చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళలో ఒక దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా కూడా చాలా కాన్ఫిడెన్స్‌గా వారి యొక్క పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటది. చాలా ధర్మంగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణం వల్ల ఏంటంటే ఒక ఉద్యోగం సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళినా అక్కడ విజయం లభిస్తూ ఉంటది. ఒక పెళ్లి చూపులకెళ్ళినా కూడా అక్కడ వారి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహ విషయంలో ఎవరైతే ఈ మిథున రాశి వారు ఈ పెళ్లి సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంప్లీట్‌గా ఈ గురుబలంతో ఏమవుద్దంటే మే 31 లోపుగా పెళ్లి అంటే నిశ్చయం అవ్వడం జరుగుతూ ఉంటది. అలాగే కొన్ని సమస్యలు ఏమైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా, ఏదో ఉద్యోగరీత్యా భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉన్నా, ఈ సమయంలో వాళ్ళు ఒకే చోట కలుసుకొని మళ్ళా ఒక అండర్‌స్టాండింగ్‌తో జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుద్దంటే, ఈ జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో గురువు రెండవ స్థానమైనటువంటి ధనస్థానంలోకి వస్తాడు. ధనకారకుడు గురువు. అటువంటి గురువు ధనస్థానంలోకి వస్తే ఏమవుతుంది? ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా మిథున రాశి వారికి ధనయోగం యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే కుటుంబంలో ఎవరికో ఒకళ్ళకి ఆదాయం పెరగడం గానీ, కొత్త సంతానం కలగడం గానీ, ఏదో పుణ్య కార్యక్రమాలు రావడం వల్ల కంప్లీట్‌గా సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతూ ఉంటది. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి గురువు దశమాధిపతి. అంటే దశమం అంటే ఉద్యోగం, మనం ఏ విధంగా ధనం సంపాదిస్తాం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటది. అంటే ఈ సమయంలో జాతకుడు ఏమైనా కొత్తగా ఇంటర్వ్యూకెళ్ళినా, ఉద్యోగ ప్రయత్నం చేసినా కంపల్సరీగా ఉద్యోగం అన్నది లభిస్తూ ఉంటది. ఒకవేళ ఇది స్త్రీ జాతకం అయితే భర్త గారికి కొత్త ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా జీవిత భాగస్వామికి కూడా ఈ సమయంలో ఉద్యోగం వస్తదన్నమాట.